ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకున్న వారు చనిపోయినట్టు జేపీ అసోసియేట్స్ ప్రకటించింది. 8 మంది చనిపోయినట్టు నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత ప్రాజెక్టు ఎలా కంటిన్యూ చేయాలో మంత్రులతో మాట్లాడతామని ఎస్ఎల్బీసీ నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ యజమాని జే ప్రకాష్ గౌర్ వెల్లడించారు. అయితే దీన్ని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది. ఈ నెల 22న టన్నెల్ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో 60 మంది కార్మికులు పనిచేస్తుండగా పైకప్పు కూరటంతో 52 మంది అప్రమత్తమై బయటకు వచ్చారు. కానీ 8 మంది అక్కడే చిక్కుకున్నారు. చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా 5 రోజులుగా పనిచేశాయి. కానీ అవేమీ ఫలించలేదు. చివరకు విషాదాంతమే అయ్యింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారు చనిపోయినట్టు జేపీ అసోసియేట్స్ ప్రకటించింది. 8 మంది చనిపోయినట్టు నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఏవై స్వామి. శశిరేఖ, కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. అంతకుముందే జేపీ అసోసియేషన్ చైర్మన్ జయప్రకాష్ గౌర్ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి రిస్క్ ఆపరేషన్ సంబంధించి అంతా కూడా సమీక్షిస్తున్నారు. ఒకవైపు జయప్రకాష్ అసోసియేషన్ సంబంధించినటువంటి చైర్మన్ జయప్రకాష్ గౌర్ ఇప్పటికే అందులో జరిగినటువంటి ఆ పరిణామాలను ఆయన సమీక్షించుకున్నారు. ఒకవైపు అందులో జరిగినటువంటి ప్రమాదంలో తమ సిబ్బంది దాదాపుగా ఇక ప్రాణాలు వదిలేట్టారని చెప్పేసి కూడా వాళ్ళు ఆ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా వారి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టు నడుస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. మా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా గత 3-4 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టులు పనులు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎస్ఎల్బీసీ సందర్భంగా జరిగినటువంటి ఈ ప్రమాదాలకు సంబంధించి 8 మంది మృత్యువాత పడడం కూడా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటామని చెప్పేసి ఒకవైపు ఆ సంస్థ బయటికి చెప్పినప్పటికీ కూడా ఆ సంస్థ సంబంధించిన ప్రతినిధులు పరోక్షంగా చెప్తున్నారు. మరోవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ ఇప్పుడు కట్ చేసే పనుల్లో ఒకవైపు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రిస్క్ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా సమాయత్తమయ్యారు. ప్లాస్మా కటింగ్ యంత్రాలను ఉపయోగించి టనల్ బోరింగ్ మిషన్ ని కట్ చేసి వారికి సంబంధించి ముందుకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఆ రిస్క్ ఆపరేషన్ లో వారికి సంబంధించినటువంటి చనిపోయినటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు, ఆ కార్మికులకు సంబంధించిన మృతదేహాలని గుర్తించే పనిలో ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా 2 దఫాలుగా లోపలికి వెళ్ళేటటువంటి రిస్క్ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా ఒక్కో దఫాగా 2-3 గంటలకు సంబంధించి లోపలికి వెళ్ళి రావడానికి సమయం పడుతుంది. వాళ్ళు 12 కిలోమీటర్ల వరకు ఒకవైపు లోపలికి నుంచి వ్యాగన్ ట్రైన్ వెళ్తున్నప్పుడు కూడా ఆ తర్వాత వాటర్ ఒకవైపు పెద్ద ఎత్తున కూడా బురద పెరుకుపోయి ఉండడం తర్వాత వాళ్ళంతా కూడా పక్కనటువంటి కన్వేయర్ బెల్ట్ మీదుగా నడిచి వెళ్ళి మరోవైపు టనెల్ బోరింగ్ మిషన్ దాటాలంటే ఇబ్బంది పడుతున్నారు. దాని తర్వాత మరింతగా ఒకవైపు ధారాళంగా వచ్చేటువంటి ఊట వాటర్ ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా మారింది. ఒక్కొక్క నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ అంతా లోపలి నుంచి ఊటగా వస్తుంది అనేది కూడా ఈ సహాయక చర్యలకు ఇబ్బందికరంగా మారిందనేది కూడా వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. ప్రధానంగా 8 మంది దాదాపుగా పంజాబ్, ఒకవైపు హర్యానా, మరోవైపు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా మంది ఈ కార్మికులు ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా అందులో జరిగినటువంటి ప్రమాదంలో వారంతా కూడా ఇప్పుడు దాదాపుగా వారి విషయంలో ఆశలు వదుకున్నట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఈ జయప్రకాష్ అసోసియేషన్ సంబంధించిన సంస్థ సంబంధించినటువంటి చైర్మన్ కూడా వారంతా కూడా మా పిల్లలు లాంటి వారు, వారికి సంబంధించిన విషయంలో ఇలా జరగడం బాధాకరం అని చెప్పేసి ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఆయన ఇక్కడ నిన్న ఇవాళ 2 రోజులు ఇక్కడే ఉండి రాష్ట్ర మంత్రులతో ఆయన సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు వందలాది కోట్ల విలువైనటువంటి ఆ లోపల టనల్ బోరింగ్ విషయం సంబంధించి ఇటీవలనే దాని ఆధునిక విడిభాగాలన్నీ కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుని దాన్ని బిగించి పనులు మళ్ళీ నిమగ్నమయ్యారు. పనులు కొనసాగుతున్నటువంటి దాదాపుగా 1-2 వారాల లోపే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఆ సంస్థకు కొంత ఆశానిపాతంగా మారింది. దాదాపుగా అత్యంత ప్రతిష్టంగా పనులు చేపట్టేటువంటి ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలకు ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో పూర్తి స్థాయి కొంత ఇబ్బందికరంగా మనోధైర్యంగా ఉన్న సిబ్బందికి ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళు దాదాపుగా వందలాది మంది సిబ్బంది ఇందులో పనిచేస్తూ ఉంటారు. దాదాపుగా ఆ రోజు ప్రమాదం జరిగిన రోజు కూడా దాదాపుగా 60 నుంచి 50-60 మంది సిబ్బంది అంతా కూడా పనిలో నిమగ్నం ఉన్న సందర్భంగా ప్రమాదం జరగడంతో కూడా మిగతా వారంతా కూడా అక్కడి నుంచి పరిగెత్తి బయటకు రావడం జరిగింది. కానీ ఆ టనల్ బోరింగ్ మిషన్ ముందున్న వైపు ఉన్నటువంటి చాలా మంది అంతా కూడా చిక్కుకుపోయి అందులో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒకవైపు మృత్యువాత పడ్డట్టుగా కూడా వారంతా కూడా చెప్తూ ఉన్నారు. నిన్న రాఠోల్ రన్నర్స్ కూడా మేము చివరి పాయింట్ వరకు కూడా వెళ్ళాము. చివరి
పాయింట్ వద్ద కూడా మేము అందరినీ వారికి ఫోన్లు చేసే ప్రయత్నం చేశాము. మరోవైపు అక్కడ ఉన్నటువంటి లైట్లు విజిల్స్ వేసి అరిశాము. ఎక్కడ కూడా ఎలాంటి మనకు అలిగిడి కనిపించట్లేదు. పూర్తిగా 9.2 మీటర్ల వ్యాసార్థంలో ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బిసి టన్నల్లో దాదాపుగా 6-7 మీటర్ల వరకు కూడా మొత్తం మట్టి దిబ్బలకు పేరుకుపోయి ఉంది. పెద్ద ఎత్తున కూడా బురద మేటవేసి ఉంది. అందులో అడుగు పెట్టలేకుండా ఉన్నాము. మేము వాళ్ళ ఊపిరాడిన పరిస్థితి ఉంది. మాకైతే అందులో ఉన్నవారి విషయం మాత్రం ప్రాణాలతో ఉన్నట్టు కూడా మేము ఇప్పుడు ఉన్నట్టు కూడా మేము భావించట్లేదని చెప్పేసి నేను ఆటో రన్నర్స్ కూడా అదే విషయాన్ని చెప్పారు. చాలా మంది లోపల రిస్క్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి సిబ్బంది కూడా ఇదే విషయం చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అధికారికంగా దాన్ని ప్రకటిస్తే తప్ప దానికి సంబంధించి అందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈలోపే ఆ సంస్థ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ సంబంధించిన చైర్మనే దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళంతా మా పిల్లలు లాంటి వారు, వారికి ఇలాంటి జరగడం మాకు బాధాకరంగా ఉంది. వారి విషయం సంబంధించి మేము ముందుకు వెళ్తాము. ఈ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో లోపల ఉన్నటువంటి ఆ కఠినమైన కండిషన్స్ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా దీన్ని కంటిన్యూ చేయాలనే విషయం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి కూడా వారు అన్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం రోజు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చి ఆ జయప్రకాష్ గౌర్ ఇక్కడ ఈ క్యాంప్ హౌస్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వారి జేపీ అసోసియేషన్ సంస్థ సంబంధించిన కార్యాలయం ఇక్కడే కూర్చుంటున్నారు, రివ్యూలో పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్ర మంత్రులు వరుసగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిన్న స్థానిక ఎంపీ మరోవైపు మల్లు రవి, మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంతా కూడా ఇక్కడికి వచ్చారు. మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అటు అరవింద్ కుమార్ కావచ్చు, మిగతా ముషరఫ్ అలీ, మిగతా సిబ్బంది అంతా కూడా పోలీసు అధికారులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన రిస్క్ ఆపరేషన్ సంబంధించిన హెడ్స్ అంతా కూడా రివ్యూలో పాల్గొంటున్నారు. వారందరూ కూడా లోపల జరిగినటువంటి విషయాన్ని ఒకవైపు వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే లోపల రిస్క్ ఆపరేషన్ కొనసాగించాలంటే మట్టిని ఒకవైపు లోపల ఉన్నటువంటి బురదను తొలగించాల్సి ఉంటుంది. లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటికి డీవాటరింగ్ చేయాల్సి ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 8 మంది విషయంలో అందరూ ఆశలు వదులుకున్నట్టే కూడా భావించవచ్చు. వారి కుటుంబాలు కూడా గత 2-3 రోజులుగా ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఎప్పటికప్పుడు సంప్రదించి వారి విషయం సంబంధించి వాకప్ చేస్తూ ఉన్నారు. తొలి రోజు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్లి వచ్చిన సందర్భంగా కూడా మాకు కూడా లోపల ఉన్నవారు బతుకున్నట్టుగా కూడా మాకు ఆశలు లేవని కూడా ఆయన కూడా పరోక్షంగా మాట్లాడారు. కానీ నేరుగా ఆయన ఇంకా ప్రకటించలేదు. కానీ ప్రభుత్వ పరంగా కూడా లోపలికి వెళ్లి చూసిన ప్రతి ఒక్కరు కూడా లోపల వారు ప్రాణాలతో ఉన్నారంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. లోపల అంత మేరకు 12 కిలోమీటర్ల మేర అంత బాగా ఉన్నప్పటికీ కూడా ఈ 14 కిలోమీటర్ల డీప్గా ఉన్నటువంటి ఈ టన్నల్లో దాదాపుగా 13 కిలోమీటర్ల నుంచి వాటరు, ఒకవైపు మట్టి దిబ్బలు, ఒకవైపు బురద అంతా మేటవేసి ఉంది. 150 మీటర్ల పొడుగున్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి ఒకవైపు సిమెంట్ బ్లాక్స్ మధ్యలో పేర్చి ఉన్నాయి. వాటి మీద కూడా పెద్ద ఎత్తున కూడా మట్టి దిబ్బలు వచ్చి పడ్డాయి. లోపల నుంచి సిమెంట్ బ్లాక్స్ మధ్యలో నుంచి వాటర్ సింకింగ్ అయి బయటికి వస్తుంది. ఒక్కొక్క నిమిషానికి 5-6 వేల లీటర్ల వాటర్ అంతా కూడా రావడంతో కూడా లోపలంతా కూడా బురద మేటవేసి ఉందని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే గత 6 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ రిస్క్ ఆపరేషన్ సంబంధించి ఇప్పుడు 8 మంది ప్రాణాలకు సంబంధించి అందరూ ఆశలు వదులుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఆ సంస్థ కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అందరూ కూడా ఎప్పుడు ప్రకటిస్తుంది, ఏ సమయంలో ప్రకటిస్తుంది, వారికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రకటిస్తుంది అనేది కూడా కొంత అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి బీఆర్ఎస్ బృందం రాబోతున్న నేపథ్యంలో ఈ వార్త బయటకు రావడం కొంత చర్చనీయాంశంగా మారింది. స్వామి, ఆ 8 మంది ఎవరైతే చనిపోయారో కార్మికులు, వాళ్ళని బయటికి తీసే ప్రక్రియ కొనసాగుతుందా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి దాన్ని కటింగ్ చేసే పనుల్లోనైతే రెస్క్యూ టీం నిమగ్నమై ఉంది. ఇటు మిలిటరీ సంబంధించినటువంటి రిస్క్ ఆపరేషన్ సిబ్బంది కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన టెక్నికల్ టీం అంతా కూడా ప్లాస్మా కటింగ్ యంత్రాలను తీసుకువచ్చి వాళ్ళంతా కూడా వాటిని కట్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మరికొన్ని రోజులు ఇది పట్టే అవకాశం కనబడుతుంది. దాదాపుగా 9.2 మీటర్ల వ్యాసార్థంలో ఉన్నటువంటి టన్నల్లో దాదాపుగా పెద్ద ఎత్తున కూడా మట్టిలు మేటలు వేసి ఉంది. దాన్ని తొలగించాలంటే కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించి కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టినంతా బయటికి పంపాల్సి ఉంటుంది. అది కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించి లేకపోతే వ్యాగన్ల ద్వారా బయటకు తీసుకొస్తారా లేదా అనేది కూడా కొంత చర్చించాల్సిన విషయం. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా రివ్యూ చేసిన అనంతరం లోపల కొంతమంది సిబ్బంది వెళ్లి ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. శశిరేఖ.